ఒక చిన్న చిన్న పెట్టుబడులు ఎట్లా చేస్తారు? వాళ్ళ సేవింగ్స్ నుంచి చిన్నగా కొంచెం దాచుకొని ఒక స్థలమో లేదా ఒక ఇల్లు కొనుక్కుంటాడు, లేదా ఒక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు. హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఆ గోల్డ్ తీసుకుని వెళ్ళి బ్యాంకులోనే పెడతాడు. దేనికోసం? ఆ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం కోసం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అతనికి ఉన్నట్లయితే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఎంతైనా కానీ ఒక 10 లక్షల పాలసీ మనం తీసుకున్నట్లయితే 25 నుంచి 30 సంవత్సరాల వ్యక్తికి అదే అతని ఫ్యామిలీకి 20 నుంచి 25,000 లోపల అయిపోతుంది. అంటే ఒక మంత్కి చూసుకున్నట్లయితే 1500 నుంచి 2000 లోపల అయిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మన సేవింగ్స్ ఒక రూపాయి కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వెంటనే ఎమర్జెన్సీ నుంచి బయటపడచ్చు. ఈ సిచ్యువేషన్లో తన సేవింగ్స్ నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్నాను నా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కార్డు. ఇది టాటా వాళ్ళది. ఈ టాటా నుంచే నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని కాల్ చేయండి. డైరెక్ట్గా నేనే మీ ఇంటికి వస్తాను. క్లియర్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి మీ కళ్ళ ముందరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.